హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు చంద్రిక. ఐ డూ కంటెంట్ లైక్ లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, బ్యూటీ, ఫ్యాషన్ అండ్ వాట్ నాట్. సో ఈరోజు వీడియో వచ్చేసి నానమ్మస్ సీక్రెట్ హెయిర్ ఆయిల్. సో పూర్వకాలం నుంచి వచ్చే సీక్రెట్ హెయిర్ ఆయిల్ రెసిపీ అయితే ఈరోజు వీడియో చేస్తున్నా. ఇది మా నానమ్మ సీక్రెట్ రెసిపీ అనమాట. సో యా, ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్. ఇవేమీ ఎక్కడ లైక్ కెమికల్స్ అలాంటివి ఏం కాదండి. ఇవన్నీ మన చుట్టుపక్కల అవైలబుల్గా దొరికేవి మాత్రమే వాడుతున్నాము. సో ఫస్ట్ అలోవెరా. సో అలోవెరా ఎందుకంటే జుట్టుని స్మూత్ అండ్ షైన్ చేస్తుంది. సో అందుకని అలోవెరా. అండ్ గోరింతాకు కొంచెం. సో జుట్టు తెల్లబడకుండా ఇట్ హెల్ప్స్ మాట, అందుకని. తర్వాత సో ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ వస్తున్నా, ఎందుకంటే వాయిస్ రికార్డ్ అయింది అనుకున్నాను బట్ రికార్డ్ అవ్వలేదు. ఇదేమొచ్చి మందారాకు, స్ట్రెంథన్స్ ద హెయిర్. మందారాకు చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి. అలానే మందార పువ్వు అండ్ గుంటగరినాకు. సో ఇవన్నీ మేమైతే ఫ్రెష్గా తీసుకున్నాము. ఇది ఒకటి డ్రైది తీసుకున్నాము, ఉసిరికాయ. ఇది సీజన్ కాదు కాబట్టి మనకి దొరకవు, కాబట్టి సీజన్లో ఉన్నప్పుడే మనం ఇలా డ్రై చేసుకుని ఉంచుకున్నాము. బట్ మాకు అవైలబుల్గా లేవు. మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం మీరు ఫ్రెష్వే వాడండి డ్రైవ్ కన్నా. సో అది ఇవి గుప్పెడేసుకుంటే సరిపోతుంది, బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ యు ఆర్ యూసింగ్. సో ఇవి అండ్ ఆల్సో అన్నీ ఫ్రెష్వే అని మళ్ళీ అక్కడ చెప్తున్నాను. ఏది నేను డ్రై చేసి, కొంతమంది చాలామంది డ్రై చేసి పొడిని వాడతారు. సో రకరకాలుగా ఉంటుంది. బట్ మేమైతే ఇలా ఫ్రెష్గానే వాడుతున్నాము. పొడి చేసి అలా కన్నా మాకెందుకు ఇలా అయితేనే బెటర్ అనిపించింది. సో ఇవి. అండ్ మెయిన్ థింగ్ ఇది కరివేపాకు. ఇది కళ్ళకి ఎంత మంచిదో జుట్టుకు కూడా అంతే చాలా పవర్ఫుల్ అని చెప్పచ్చు. సో కరివేపాకు చాలా మంచిది. సో కరివేపాకు ఎక్కువే తీసుకున్నాం కరివేపాకు. సో ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె అండ్ క్యాస్టర్ ఆయిల్, ఆవదం. సో వీటితో పాటు కోకోనట్ ఆయిల్ మనం యూస్ చేస్తుంది కాబట్టి దీని క్వాంటిటీ ఎలా తీసుకుంటున్నామంటే, ప్రెసెంట్ ఆవదం ఎక్కువ వేసుకోకూడదు. సో కొంచెమే వేసుకోవాలి. కాబట్టి క్వాంటిటీ ఎలా తీసుకున్నామంటే, ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ మీరు వేస్తే హాఫ్ గ్లాస్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోండి. బాదం నూనె వేసుకోండి హాఫ్ గ్లాస్. హాఫ్కి ఇంకా తక్కువే ఆవదం వేసుకోండి. సో అలా క్వాంటిటీ మీరు చూసుకుని వేసుకోండి. మేమైతే ఎక్కువే తీసుకున్నాం కాబట్టి ఇలాగా మా క్వాంటిటీ తగ్గట్టు మేము వేసుకున్నాం. సో నేను అక్కడ గిన్నె కోసం చెప్తున్నాను. గిన్నె ఏంటి అలా ఉందనుకోకండి. వీటిలోనే మేము, అంటే గిన్నె పెద్దదే తీసుకోండి, బాయిల్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆకులు అవి వేస్తాం కాబట్టి. అదే నవ్వుతున్నాను గిన్నె చూసి ఏమనుకుంటారో అనేసి. సో దీనికి మెయిన్ ఒకటి వాడుతున్నాం, అదేంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్. ఇది మెడికల్ స్టోర్స్లో అవైలబుల్గానే ఉంటుంది. ఈ క్యాప్సిల్స్ మేమైతే క్వాంటిటీ ప్రకారం 6 వేసుకున్నాము. అవేమి లైక్ ఎన్ని వేసుకున్నా పర్లేదా అంటే పర్లేదు. యూజువల్గా ఇది చాలామంది డైలీ కూడా ట్యాబ్లెట్ కింద వాడతారు. ఇది బ్లడ్ సర్క్యులేషన్కి అండ్ హెయిర్ స్మూత్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ఇది స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోయాము. ప్రిపరేషన్ అంటే ముందు ఏవైతే ఇంగ్రీడియంట్స్ చూపించానో అవన్నీ అందులో వేసి బాయిల్ చేయడమే.
సో బాయిల్ చేస్తున్నాం కాబట్టి అంత పెద్ద మూకుడు తీసుకున్నాము. మీరు కూడా కొంచెం పెద్దది తీసుకోండి. చెప్పడానికి ఇంకేం లేదు ఇక్కడ, అన్నీ వేసేసి హీట్ చేయడమే. హీట్ ఎప్పటి వరకు చేయాలి అంటే మనకి అది కొంచెం బాగా డ్రై అయిపోయాక ఆయిల్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, బాగా ఇంకా చాలా డ్రై అయిపోతాయి. సో అప్పటి వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది, ఫ్రైలా అయిపోతుంది అన్నమాట. సో ఫ్రైలా అయ్యే వరకు మనం హీట్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా వరుసగా అన్నీ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటున్నాం అంతే. సో నేను కలబందని ఎలా వేసాను అంటే పైన గ్రీన్గా కనిపిస్తున్న తొక్కనే నేను వేయలేదండి, ఓన్లీ లోపల జెల్ మాత్రమే వేసుకున్నాను. అది కూడా బాగా ఎక్కువ వేయలేదు, ఎందుకంటే చాలా జిగురుగా అనిపిస్తుంది ఆయిల్ కూడా పెట్టుకున్నప్పుడు అని చెప్పి జస్ట్ కొంచెమే వేసుకున్నాను. ఇంకా కొంచెం నూనె వేసుకుంటాం మేము, ఎందుకంటే నూనె ఎక్కువ లేదా ఆకులు ఎక్కువ ఉన్నాయి. ఫ్రీడమ్ అనుకుంటారు గైస్, ఫ్రీడమ్ కాదు, ప్రియా గోల్డ్ అంట. ప్రియా గోల్డ్లో కొబ్బరి నూనె వచ్చింది. ప్రియా గోల్డ్ ఆయిల్ కాదండి, కొబ్బరి నూనె వేసాం. క్యాప్సూల్స్ వేసేద్దాం. అన్నీ వేసేసాక ఇలాంటి ఒక గరిటె ఇచ్చుకుని కదపండి ఒకసారి. హీరోయిన్ లెవెల్ ఎంట్రీ. అందుకే మన 11-12 అవుతుంది గైస్, మా నాన్నమ్మ ఇప్పుడు టిఫిన్ తింటున్నారు, అలాగుంటుంది మరి. ఇందాక టీ పెట్టుకున్నారు గైస్, చూపిస్తాను నాకు గ్లాసు, ఎంత గ్లాసు టీ పెట్టుకుని తాగాను, అది కూడా 11కి. సో హార్డ్లీ 20-25 మినిట్స్లో ఇలా అయిపోయింది. దీన్ని నేనైతే ఫస్ట్ ఇలా నలిపేసుకుంటే తిప్పుగా అయిపోతుంది, తర్వాత వడకెట్టేసుకుంటే సరిపోతుంది. సో కింద ఇలా కొన్ని మెంతులు వేసుకుని మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇందులోకి షిఫ్ట్ చేస్తాము, ఈ డబ్బాలోకి. చూసారా ఎంత బ్లాక్గా ఉందో. కొన్ని మెంతులు వేసుకుని ఇలా షిఫ్ట్ చేసుకోండి మీరు కూడా, ఒకవేళ మీకు కనుక ట్రై చేస్తే. సో ఆల్రెడీ జుట్టుకి హెయిర్ మొత్తం నూనె ఫుల్గా పెట్టేసాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ డౌన్ బిలో. ఇంకా నెక్స్ట్ ఏ వీడియోస్ తీయచ్చో ఏంటో అనేది మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్, ఎందుకంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. సో యా.